ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. దేశంలో మతం పిచ్చి పెరిగిపోతుంది అనడానికి బెంగాల్, కర్ణాటకలో జరిగినటువంటి ఈ అమానుష చర్యే నిదర్శనం. నిజంగా దేశంలో మతం పేరుతో నడుపుతున్నటువంటి రాజకీయం, ఆ రాజకీయంతో ఉసుగొలుపుతున్నటువంటి మతం రెండూ కూడా విడతీయని విధంగా కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల కాలంలో ఈ భారతదేశంలో మతం పట్ల పిచ్చి పెరిగిపోయింది. మతం పేరిట ఉద్వేషాలు చెలరొట్టే వేరుతో హిందూ మతం హిందూ దేశం అంటూ కూడా అమాయకులైనటువంటి ఇతర మతస్థుల పట్ల అలాగే ఉత్కృష్టమైన చర్యలు చేపడుతూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకసారి బయటపడింది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో 11 మంది విద్యార్థులు కలుషిత నీటిని తాగి ఆసుపత్రి పాలయ్యారు. దీని వెనక ఒక స్టోరీ ఏంటి అంటే, బెళగావి ఎస్పీ భీమశంకర్ గులుదేవ్ విలేకరులతో చెప్పిన విషయం ఏంటంటే, శ్రీరామసేన అనే ఒక చిన్న గ్రూపుకు చెందిన 3 సభ్యులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. శ్రీరామసేన అనే ఒక సంస్థకు చెందిన గ్రూపుకు చెందినటువంటి 3 సభ్యులు ఆ బెళగావి జిల్లాలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు అంటే ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు బహుశా, అతను మైనారిటీకి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి పట్ల అప్రతిష్ట పాలు చేసి ఆ వ్యక్తిని ఆ స్కూల్ నుంచి డిశ్చార్జ్ లేదంటే బదిలీ చేయించాలనేది వాళ్ళ ఉద్దేశం. దానికి వాళ్ళు ఎంచుకున్న పన్నాగం ఏంటో తెలుసా? అమాయకపు పాపం తెలియని పసిపిల్లల ప్రాణాలతో ఆడుకున్నారు. వారు రోజు తాగే నీటి వాటర్ ట్యాంకులో విషం లాంటిది కలిపి వాళ్ళు అస్వస్థతకు గురయ్యే విధంగా వాళ్ళు పన్నాగం పన్నారనమాట. ఎవరిని? ఉపాధ్యాయుడిని. మైనారిటీ ఉపాధ్యాయుడు ఆ స్కూల్లో పనిచేస్తున్నాడు, అతడు అక్కడ పనిచేయడానికి వీలు లేదు, అతన్ని బదిలీ చేసి వేరే ప్రాంతానికి పంపించాలి లేదా ఉద్యోగం నుంచి తొలగించాలి. అంటే ఏదో ఒక స్కూల్లో ప్రమాదకరమైన సంఘటన జరిగితే ప్రధాన ఉపాధ్యాయులది బాధ్యత కాబట్టి, సో చిన్న చితక పనులు జరిగితే ఏమంటారు? మందలించేసి హెచ్చరించేసేసి వదిలేస్తారు. బదిలీ అయితే చేరుగా ఉద్యోగం అయితే పోదు. కానీ పిల్లల ప్రాణాలు పోయే అంత పరిస్థితి, దుర్ఘటన జరిగితే ఖచ్చితంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ ప్రధాన ఉపాధ్యాయుడి మీద చర్యలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అయితే కనుక ఉద్యోగం కూడా పోతుంది. మతం పేరుతో, మతం పిచ్చితో స్కూల్లో మైనారిటీ వ్యక్తి ఉపాధ్యాయుడిగా ఉన్నాడు, ఉండకూడదు, వాళ్ళ లక్ష్యం అది. దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? పిల్లల ప్రాణాలతో చెలగాటం. వారు తాగే నీటిలో విషం కలిపి అస్వస్థతకు గురయ్యేలాగా దేవుడి దయ వల్ల వాళ్ళు ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు. ప్రాణాలు నిలబడ్డాయి, ఎవరి ప్రాణాలకో ముప్పు లేదు. కానీ ప్రాణాలు పోయి ఉంటే ఏంటి పరిస్థితి? అపం శుభం తెలియని ఆ పిల్లలు ఏం చేశారు? మీకు ఆ వ్యక్తి పట్ల అంతటి విషయం ఎందుకు? మైనారిటీ వ్యక్తి ఉపాధ్యాయుడిగా పిల్లలకి పాఠాలు చెప్పకూడదా? నిజంగా మైనారిటీలు అందరూ కూడా అంటే ఇతర మతస్థులు అందరూ కూడా రాక్షసులైనా? ఈ దేశంలో అలా అయితే ఇప్పటి వరకు కూడా ముందు హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ అనే మతాలు ఏవి ఉండేవి కాదు. అందరూ శవాలై ఉండేవాళ్ళు అనమాట, ఒకరికొకరు నరుక్కొని చంపుకొని. స్కూల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు నిజానికి మతాన్ని గురించి కానివ్వండి, కుల మతాల గురించి కానివ్వండి చాలా రేరుగా పిల్లలకు బోధిస్తూ ఉంటారనమాట. అసలు బోధించరు చాలా స్కూళ్ళల్లో కూడా. కానీ వీళ్ళ పిచ్చి చూసారా? ఉపాధ్యాయుడు వేరే మతస్థుడు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాడిని బదిలీ చేయడం కోసం 11 మంది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారు. ఇంతకన్నా మూర్ఖం ఉంటుందా? వీళ్ళ మతాల గురించి లేకపోతే ఈ దేశం గురించి మాట్లాడేది అంటూ కూడా సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి తెలిసిన వెంటనే కూడా బీజేపీ మీద విమర్శల దాడి మొదలు పెట్టారన్నమాట. ఇది భారతదేశంలో బీజేపీ పాలన, బీజేపీ మతపరమైనటువంటి శాడిజం అంటూ కూడా ప్రజలు దీన్ని ఖచ్చితంగా గమనిస్తారు. త్వరలోనే బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. దీనికి సమాధానం ఏం చెప్తారంటూ కూడా బీజేపీ పార్టీని, నాయకుల్ని ఘోరంగానే ఘాటుగానే ప్రశ్నించారు. 11 మంది పిల్లలు ప్రాణాలు పోయి ఉంటే వారికి సమాధానం ఏంటి? వారి తల్లిదండ్రులకు లేకపోతే వారి జీవితాల పట్ల ఏం సమాధానం చెప్తారు? మీ మతంతో, మీ మతం పిచ్చితో మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కింది స్థాయి వ్యక్తులకు అదొక పిచ్చి అనుకోండి, లేకపోతే వాళ్ళు ఒక డైవర్షన్లోకి అనమాట. ఇక హిందూ మతం మతంతో పోరాడాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి, వాటిని ఎంచుకోండి. అభం శుభం ఎరుగని పసిపిల్లల ప్రాణాలను అడ్డుపెట్టి మతం పేరుతో ఈ పిచ్చి చేష్టలు, పిచ్చి పనులు చేస్తే అది మంచిది అనిపించుకోదు. నిజంగా మీకు అంత హిందూ దేశంలో హిందూ మతం మీద, హిందుత్వం మీద అంత ప్రేమే ఉంటే వేరే మార్గాలు ఎంచుకోండి. కానీ ప్రాణాలు తీస్తేనే మతం నిలబడుతోంది, ఈ దేశంలో హిందూ మతం బతకాలి అనంటే, ఇటువంటి పసిపిల్లలను చంపాలి అనంటే మాత్రం ఎవరు సహించరు. అది హిందువులు కూడా సహించరు. గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.